వెంకటేశ్వర స్వామి ముందు కూర్చుని చక్కగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నాను. అందులో నేను కూడా అనుకోకుండా ఈ దానిలో ఒక భాగస్థురాలయ్యాను. ఏదో ఒక విధంగా భాగస్థులం అవ్వడం అనేది మనకి ఎవరింటికైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి. అదే వ్రతము పూజ ఇంకేదైనా కథను చెప్తున్నారు అంటే పురాణ ప్రవచనం జరుగుతుంది, భాగవత కాలక్షేపం జరుగుతుంది, లేకపోతే కనుక నాలాయిర దివ్య ప్రబద్ధ సేవాకాలం జరుగుతుంది, గోష్ఠి జరుగుతుంది. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, ఏం చేయాలి? అవి తిరగట్లేదు. సరే మనం వెళ్ళిపోవచ్చు. మనకి పూర్తి అభిమానం ఉంది. ఎందుకంటే భగవత్ ఛానల్ అని ఒకటి స్థాపించాలి అని, భక్తికి మనం ఎంత పెద్ద పీట వేసినా కానీ కలియుగంలో చాలా తక్కువే. భాగవతం చదివిన వాళ్ళందరికీ భక్తి యొక్క కథ తెలుస్తుంది ఎలా అయినా. ఎందుకంటే భక్తి ఎప్పుడూ కూడా కలియుగంలో రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులు లేకుండా పడిపోతుంటుంది. శరీరం కూడా కదలలేని స్థితికి వెళ్ళిపోతుంది భక్తి. ఎందుకు? కలియుగంలో మనం చేసే అపచారాలని తెలియదు, కానీ ఒక్క హరినామ సంకీర్తన చేస్తే చాలు సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి అని చెప్పి అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశాడా? చేశాడు కదా, ఆయన తరించాడు కదా. అయితే మనం తరిస్తాం. మీరాబాయి తరించింది కదా, మనము తరిస్తాం. ఎప్పుడూ కూడా వీళ్ళందరి గురించి మనకి ఎందుకు చెప్తారు? ఏమైనా కథల గురించి ఒక వ్రతం చదువుకున్నప్పుడు ఒక కథ చెప్తారు. ఎందుకు కథ ఎందుకు చెప్తారు? కథ తెలుసుకోవడం వల్ల మనకి అలా ఉండాలి, మనలో లేని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి లక్షణాలని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి మనము అనేక రకాల వ్రతాల కథలు, తర్వాత పురాణాలు, ప్రవచనాలు, సాహిత్యము ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే రాజ్ భక్తి ఛానల్ నుంచి జ్యోతిరావు గారు ఈ రాజ్ భక్తి ఛానల్ని మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కార్తీక మాసంలో. అయితే ఆవిడకి భక్తి అంటే ప్రధానమైన ఇష్టంగా ఉండడం వల్ల సారీ నేను పేరు కూడా తప్పు చెప్పాను, ఎందుకంటే లక్ష్మీ పూజ చేసి లక్ష్మీరావు గారు భక్తి ఛానల్ని రాజ్ న్యూస్ వాళ్ళని అనుసంధానంగా భక్తి అనే ఛానల్ని వాళ్ళు కార్తీక మాసంలో మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అయితే కార్తీక మాసంలో ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు శ్రావణ మాసంలో మా అందరితోటి వరలక్ష్మి వ్రతం చేయించి వరలక్ష్మి వ్రతం రోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి కలశాలు పెట్టి మా అందరినీ మేము ఇంత చక్కగా అలంకారం చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని పూజ చేస్తే టీవీగా రాదా? అలా ఎలా కుదురుతుంది కదా, మనకు అలా అనిపిస్తుంది ఒకేసారి. అయితే ఇక్కడ శ్రావణ మాసం నుంచి ఒక మంచి ఇంట్రడక్షన్ ఉండాలి. ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టే ముందు దానికి ఇంట్రడక్షన్ కూడా ఒక మంచిగా ఉండాలి కదా. ఒక మంచి పూజతోటో మంచి హోమంతోటో, హోమాలు పూజలు అన్నీ మంచివే, కాకపోతే మహాలక్ష్మి అనుగ్రహం ఏంటి, ఎంత పెద్ద ఛానల్ అయినా పనిచేయదు కదా పాపం. అందుకని మహాలక్ష్మి పూజతోటి అంటే వరాలిచ్చే వరలక్ష్మి పూజతోటి మొదలుపెట్టి ఒక ఇంట్రడక్షన్గా వీళ్ళ గురించి లాంచ్ సబ్జెక్ట్ని తెలియచేయాలి అని చెప్పి ఈ గుడిలో ఇక్కడ మీ అందరి సమక్షంలో వారి యొక్క సంతోషాన్ని మీ ముందు తెలియజేయడానికి ఇంత పెద్ద ఇదంతా ఒక పెద్ద పండుగని ఏర్పాటు చేశారు. మనం వ్రతం అనుకోకూడదు, ఎందుకంటే ఇంతమంది సుమంగళులు ఒక స్థానంలో ఉన్నారు, ఇంతమంది సుమంగళులను ఒక చోట చూస్తున్నాం. ఒక గోష్ఠిని చూస్తే పరమాత్మని చూసినట్టట. గోష్ఠిని చూస్తే ఏం చేస్తారు? పరమాత్మని దర్శనం చేసుకోకపోయినా పర్వాలేదు, దండం పెట్టుకుంటే చాలు. గోష్ఠికి దండం పెట్టుకుంటే చాలు. అదేంటండి, పరమాత్మని కదా దండం పెట్టుకోవాలి, మీరేంటి గోష్ఠికి దండం పెట్టుకోమంటున్నారో అని మీకు అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే గోష్ఠి ఉంటుందో పరమాత్మ చాలా సంతృష్టి చెందుతాడ. అంటే వాళ్ళని పంచలు కండువాలు నామాలు పెట్టుకుని వస్తే వాళ్ళని చూసి సంతోషపడితే మరి మనల్ని చూసి సంతోషపడ్డా పరమాత్మ? అమ్మవారు సంతోషపడుతూ ఉంటారు. అమ్మవారు పురుషాకార స్వరూపిణి మహాలక్ష్మి, అందుకని ఆమెని శ్రీం అంటారు. శ్రీం అనే బీజాక్షరానికి అధిపతి ఆమె. ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా కావాలంటే అలా అనుగ్రహించగలిగిన సర్వ సుఖ సంపదలు కలిగిన తల్లి. అందుకని ఆమె సన్మంగళాలని ప్రసాదించేది అని చెప్తారు. వరలక్ష్మి అంటే ఏంటి? మీరు ఏది కోరితే అది ఇస్తుందా? వరలక్ష్మి అంటే
ఏది కోరితే అది ఇస్తాను అని చెప్తుంది. అయితే దీనిలో మీరు ఏది కోరితే అది అంటే పక్క వాళ్ళు నాశనం అయిపోవాలి, పక్కిళ్ళు తగలబడిపోవాలి, పైన ఉన్న చెట్టు ఇదైపోవాలి, ఇలాంటివి కాదు. మీకు మంచి జరిగేది, మీతో పాటు లోక కళ్యాణం జరిగేది. నేను బాగుంటే నా ఇంటి పక్కన వాళ్ళు కూడా బాగుంటే కూడా నేను బాగుంటాను. వాడు కూడా బాగాలేదు, నేను ఒక్కదానే బాగున్నాను, నాకు కూడా ఏదో తెలియకుండా వాళ్ళ బాధ కూడా నన్ను చుట్టుకుంటుంది. అందుకని నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి. అందుకని వరలక్ష్మి వ్రతంలో చారుమతి దేవి యొక్క కథ అదే. ఏమంటుంది, ఆ అమ్మాయి అత్తమామలకి చక్కగా అణుకుగా ఉండి అత్తమామలకి సేవ చేస్తూ, ఇవాళ రోజున ఈ టాపిక్ అనేది అసలు డిస్కస్ చేసుకోకూడదు మనం. ఎందుకనంటే అత్తమామలు ఉంటే కోడలే ఇంటికి రాదు కదా. ఇప్పుడు సబ్జెక్ట్ కొంచెం చేంజ్ అయింది. అది చాలా సంతోషం. రేర్ కేసెస్ ఇప్పుడు ఎక్కువగా వినే కేసెస్ ఇవి అంటున్నాను. అయితే ఎప్పుడైతే అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూస్తామో, తల్లిదండ్రులుగా బిహేవ్ చేయాల్సిన అత్తమామలు తనని కూతురుగా చూస్తారు, కోడలుగా కాకుండా. అలాంటి ఇంటిలో లక్ష్మి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే లక్ష్మి ప్రవేశించాలని మనం కోరుకుంటామో, మన ఇంట్లో సిరి సంపదలు సుఖ సంపదలు కలగాలని మనం అనుకుంటామో, ఆనందం తాండవించాలని అనుకుంటామో, అప్పుడు ఆ మహాలక్ష్మి ఆ ఇంట్లో శాంత వాతావరణం ఉంటే వస్తుంది. అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధంగా ఉంటే, ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే విధంగా ఉంటే, ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటే ఆ ఇంటికి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. ఎక్కడ చూస్తే అక్కడ బయటికి వెళ్ళాలంటే అబద్ధాలు చెప్పాలి, ఇంట్లో ఉంటే అబద్ధాలు చెప్పాలి, నుంచుంటే అబద్ధాలు చెప్పాలి, కూర్చుంటే అబద్ధాలు చెప్పాలి, కనీసం నిజం చెప్పే ఫ్రీడమ్ కూడా లేదు. ఆ ఇంట మహాలక్ష్మి నిలబడదు. సత్యము, శౌచము, శాంతము, ధమము, శ్రమము ఇలాంటివి అన్నీ ఉన్న ఇంటిలో ఆ మహాలక్ష్మి ప్రవేశిస్తుందిట కనికి కానగా. ఇది కుండినగరంలో చారుమతి దేవి యొక్క కథ. ఇది ఎవరు చెప్పారు? అందరికీ తెలుసు. మనకి ఏ కథలు చెప్పుకున్నా సూత మహాముని చెప్పడము, లేదంటే పరమశివుడు పార్వతీదేవికి చెప్పడం. మీరు ఏ కథలైనా చూడండి, ఏ కథల్లో అయినా వినాలని ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో, భగవంతుడిని ఆశ్రయించి ఉన్నవాళ్ళు ఆశ్రితులు అంటే, వాళ్ళని ఆశ్రయించి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి, అమ్మవారి గురించి ఏవైనా తెలుసుకోవాలనుకుంటుంటే రకరకాల విషయాలలో, అంటే మనకు వచ్చేసరికి ప్రతి దానికి ఒక కథ ఉంది, ఒక పూజ ఉంది, ఒక హోమం ఉంది. మీకు రోగం వచ్చిందా? ఉంది. ఇంట్లో గొడవలు అవుతున్నాయా? ఉంది. మీ ఇంట్లో బాగుండాలా? ఉంది. మీ ఇంట్లో ఇంకా పెరగాల సంపదలు? ఉంది. అన్నిటికీ మనకి సంబంధించి ఇది లేదు, అది లేదు, దీనికి మనం పూజ చేయలేము అని చెప్పుకోవడానికి లేని విధంగా హిందూ సాంప్రదాయంలో మనకి ప్రతి విషయానికి పూజలు ఉన్నాయి. మీరు చేయాలని మనసు కలిగి ఉండాలే కానీ మీకు ఎప్పుడు భగవంతుడు మీకు అతి దగ్గరగా ఉంటాను, నివాసం ఏర్పరచుకుంటాను అని మన హృదయంలో ఈ స్థానంలో మనతో పాటు మన దగ్గరే ఉండిపోయి మనం చేసే మంచి చెడుకి సాక్షిభూతంగా మనతో ఉండిపోతున్నాడా పరమాత్మ? పరమాత్మ ఎక్కడుంది? మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది? పరమాత్మ ఎక్కడున్నాడో, పరమాత్మ హృదయంలో అమ్మవారు ఉంటుంది. ఆవిడ కరెక్ట్గా పరమాత్మ హృదయంలో అమ్మవారు ఉంటుంది. అంటే హృదయ అంతరాళలో, మన హృదయ అంతరాళలో ఆ మహాలక్ష్మి నివాసమై ఉంది. అందుకని మీరు చక్కగా అలంకారం చేసుకోవాలా, చేసుకోవద్దా? మీరే ఆలోచన చెప్పండి. మహాలక్ష్మి అలంకార స్వరూపిణి, సర్వాంగ సౌందర్య మూర్తి. అమ్మవారిని పై నుంచి కింద వరకు చూస్తారంట, మీరు అసలు ఒక చోట చూస్తే ఇంకో చోట చూడలేరు, అంత అందంగా ఉంటుంది. ఎక్కడ చూస్తే అక్కడ ఇది మిస్ అయిపోతున్నామేమో, ఇది చూద్దాం అనిపించేలాగా ఉంటుంది. సర్వ అవయవాలు అమ్మవారికి అలంకరించబడి ఉన్నాయట. అయితే ఆ బంగారం కూడా అమ్మవారి మీద కనిపించదు, దిగదుడుపుగా అనిపిస్తుంది. అంతటి సౌందర్య రాశి, అంతటి బంగారు మేలి ఛాయగలిగినది మహాలక్ష్మి. శ్రీమన్నారాయణుడు మరి చక్కటి నల్లటి మెరుపు కాటిగా మహానుభావుడు. కాటికను చూస్తే ఆయన చూసినట్టు ఆవిడకి దిష్టి చుక్క పెట్టినట్టుగా ఉంటాడట పరమాత్ముడు. ఒక ఆళ్వారు అంటారు, పరమాత్ముడు ఎలా ఉంటాడు అని అంటే అమ్మవారికి దిష్టి చుక్క పెట్టినట్టుగా కాకిముక్కి దొండపట్టులాగా అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది అని అంటుంటారట. ఈయన పాపం అమ్మవారిని మాత్రమే సేవిస్తూ ఉంటారనమాట, స్వామివారిని సేవించడం. అందుకని ఆయన ఎంతసేపు అమ్మవారి యొక్క గుణాన్ని కీర్తిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే అమ్మని మీరు చూస్తారో, మీకు ఇలాంటివన్నీ కలిగినప్పుడు వెంటనే మీ మనసు ఏమవుతుంది? శాంతమైపోతుంది. ప్రశాంతమైన ఆహ్లాదమైన వాతావరణం మీకు తెలియక
మీలో ప్రవేశిస్తుంది. అదే మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే ధనము, కనకము, వస్త్రాలు, ఇల్లు ఇవేవి కాదు. మహాలక్ష్మి అంటే మీకు తెలియకుండా మీలో ఒక సంతృప్తిని కలిగించేది, ఒక లక్ష్యాన్ని కలిగించేది. నా జీవితం ఇది, ఈ జీవితంలో నేను ఇది పొందితే చాలు, అలాగే భగవంతుని ఎలా ఆశ్రయించాలో తెలియజేసేది. మీకు మోక్షం కూడా అవసరంగా మీరు ఎలాగో వచ్చేసారు భూమి మీదకి. నానా ఇక్కట్లు పడుతున్నారు, యోని నుంచి గర్భం నుంచి అన్ని రకాల ఇక్కట్లు పడి పడి ఫైట్ చేసి మనం బయటకు వచ్చాం. తర్వాత కూడా ఫైటే చేస్తున్నాం, చావడానికి కూడా ఫైటే చేస్తాం, మళ్ళీ పరమపదం చేరడానికి కూడా ఫైటే చేస్తాం, అంటే మోక్షాన్ని పొందడానికి కూడా ఫైటే చేస్తాం. ఎక్కడా మనకి ఫైటింగ్ ఆగట్లేదు. అప్ప చాలా మంది వచ్చినప్పుడు అంటూ ఉంటారు, అమ్మ ఇంకెన్ని రోజులు కష్టపడాలి, చచ్చినా కూడా కష్టపడాలి, చచ్చే వరకు కాదు చచ్చాక కూడా కష్టపడాలి. అయితే చచ్చాక కూడా కష్టపడకూడదు అని అంటే భగవంతుడిని ఎలా ఆశ్రయించాలి అని ఆయన పాదాలని ఆశ్రయించి మనకి దారి చూపిస్తుంది ఆ మహాలక్ష్మి. అంత కరుణా సౌందర్యం కలిగినది. రావణాసురుడిని సంహారం చేయాలంటే రాముడు 100 సార్లు ఆలోచించాల్సి వచ్చింది. రావణాసురుడిని ఏమంటాడు, సీతని వదిలేసేది, నీ ప్రాణాలు వదిలేస్తాను, సీతను వదిలేసే నీకు యుద్ధం చేయడం మానేస్తాను, ఎన్నో రకాల అవకాశాలు ఇస్తాడు. ఎందుకంటే ఆమె కరుణ ఎంతటిది అంటే కనుక రావణాసురుడు తనని వేధించాడని తెలిసినా కూడా అతనిని ఎందుకు స్వామి రక్షించలేదనే ఆలోచిస్తాడు. అంతటి కరుణా సాగరుడు. మన పాపాలు ఎంత, మనని గుర్తు తెలియదు, అప్పుడప్పుడు చిన్న చిన్నవి వేస్తుంటాం మనం, అంటే మనకేం పెద్ద పెద్ద ఉండవు కదా. అలాంటప్పుడు మనం ఆశ్రయించాల్సింది ఎవరిని, మహాలక్ష్మి. మన ఇంట్లో అమ్మ దగ్గరికి వెళ్ళడం ఫ్రీగా వెళ్తాం, నాన్న దగ్గరికి వెళ్ళడం ఫ్రీగా వెళ్తాం, అమ్మ దగ్గర ఏదైనా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేసుకోగలుగుతాం, మంచి కానీ చెడు కానీ మన విషయాలన్నీ చెప్పేయగలుగుతాం. అదే నాన్న దగ్గరికి వెళ్ళాలంటే మరి నాన్నగారండి నాన్నగారండి 100 సార్లు ఆలోచించి అటుకి ఇటుకి ఏదో చెప్తాం కానీ ఏదో చెప్తాం, ఆయన గౌరవం తగ్గకుండా చెప్తాం. అదే అమ్మకు గౌరవం లేదా కాదు, అమ్మ అంటే నాది నాది అనే భావన. అదే తండ్రి అంటే గౌరవించాలి అనే భావన, నాది కాదు అని కాదు, మనదే. అయితే అలాంటి ఆ తల్లిని ఎలా పూజించాలో కూడా ఆ తల్లి వచ్చి చెప్పింది చారుమతి కథ కదా. మీ అందరికీ చారుమతి కథ తెలిసే ఉంటుందని నేను కొంచెం కొత్తదనంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, లేదంటే అదే చెప్తున్నామంటే అదే చెప్తున్నాం. చెప్పండి. అయితే మనం మహాలక్ష్మిని ఆరాధన చేయడానికి మనలో ఉండాల్సింది మొట్టమొదలు మనసు. ఎందుకంటే హృదయాంతరాల్లో ఆ మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది కాబట్టి మానసికంగా ఒక శాంతం, ఎప్పుడూ శాంతం ఉండాలి, ఎప్పుడూ అసత్యం పలకకూడదు అనే ప్రతిజ్ఞ ఉండాలి మనలో. ఏదైనా ఉండని, మహా అయితే ఏం చేస్తారు, తిడతారు, కావాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటారు, బయట నుంచి ఉంటే మళ్ళీ లోపలికి రమ్మంటారు, ఏం చేస్తారు, మనల్ని వదిలేలేరు కదా. కాబట్టి సత్యమే చెప్పాలి అని చెప్పి అమ్మ మనకి చెప్తారు. కోపాన్ని మనం త్యజించాలి. కోపాన్ని ఎందుకు త్యజించాలి, అయితే వాడు ఎవరో వచ్చి మనం తిడుతున్నాడు అయినా సిగ్గు లేకుండా ఉండాలండి అంటారు. అది వస్తుంది కదా ఎవరికైనా కూడా, మనం అవమానం బాధవుతున్నాం. కానీ అమ్మవారు ఎప్పుడు కూడా తనకి అమర్యాద జరిగినప్పుడు ఉపేక్షించలేదు. ఇది మీకు నేర్పిస్తుంది అమ్మవారి యొక్క విధి విధానం, జీవన విధానం. మనకి ఏం నేర్పిస్తుంది అంటే తనకి అవమానం జరిగినప్పుడు ఎవరిని ఉపేక్షించదు, అంటే అప్పుడు తన యొక్క దర్పాన్ని ప్రదర్శిస్తుంది. మనకి రాజ్యం కావాలి అంటే రాజ్యలక్ష్మిగా, ధనం కావాలి అంటే ధనలక్ష్మిగా, విద్య కావాలంటే విద్యాలక్ష్మిగా, మన జీవితంలో అనేక కష్టాలకి అంతా మనల్ని ఎక్కడికక్కడ కష్టాన్ని తొలగించడానికి ఆదిలక్ష్మిగా, ధైర్యానికి ధైర్యలక్ష్మిగా, సంతానానికి సంతానలక్ష్మిగా అనేక రూపాలు తనకి తానుగా తీసుకుని మనల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించి తీరాలి అని తాపత్రయపడుతుంది. మనమేమో ఒక శ్రావణ మాసంలో ఒక్క వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందుకొచ్చేది, శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి. ఎందుకు శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం కాబట్టి ఆవిడకి మహాప్రీతిపాత్రమైన శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూజలు అందుకుంటే ఆవిడ చాలా ప్రసన్నంగా ఉంటుంది. స్వామి యోగ నిద్రకు ఉంటాడు, చాతుర్మాస్య దీక్షని యోగులు మునులు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ప్రసన్నంగా ఆమె కూడా ఫ్రీగా ఉంటుందండి, స్వామి యొక్క పనులతో లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది, మనందరినీ అనుగ్రహించడం. అందుకని వరలక్ష్మి వ్రతాన్ని మనం చక్కగా ఈ టైంలో చేసుకుంటాం. ఈ టైంలో అంతా తనే రాజ్యం చేస్తూ ఉంటుంది, అమ్మవారి రాజ్యం చేస్తుంది. అందుకని మనము నవరాత్రి ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు,
ఇక నారాయణుడు తప్ప అన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ స్వామివారు నిద్ర లేచే సమయానికి స్వామికి సంబంధించిన ఉత్సవాలు మొదలవుతాయి కదా. ఈ కుండిన నగరంలో చారుమతి యొక్క కథని ఇప్పుడు మనం పూర్తిగా వింటాం. ఇప్పటిదాకా మనం షార్ట్కట్లో వింటున్నాము, ఇప్పుడు పూర్తిగా వింటాం. అందరికీ తెలిసిన కథ అయినా కూడా మనం ఒక వ్రతం చేసినప్పుడు, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఎట్లాగా సత్యనారాయణ స్వామికి సంబంధించిన 5 కథల్ని విని అక్షింతలు నెత్తి మీద జల్లుకుంటాము. అలాగే ఇప్పుడు మీరు అక్షింతలు చేతిలో పట్టుకుని మీ సంకల్పం ఏదైతే ఉందో ఈ వ్రతం చేయడానికి, వ్రత కథని వినడానికి ఏదో ఒక సంకల్పం, మీ పిల్లలు బాగుండాలను, మీరు బాగుండాలను, ఆరోగ్యం బాగుండాలను, ఏది కోరితే అది ఇయ్యగలిగిన తల్లి ముందు కూర్చున్నారు. అది సాక్షి పరమాత్మ. అందుకని ఆ పరమాత్మ ముందు కూర్చున్నారు. మీరు ఆయన చెప్తుండగా మనము వింటున్నాము అనుకున్నాం. ఏదో నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను అని నేను అనుకోవట్లేదు. ఆ తల్లిని అందరికీ అనుగ్రహిస్తుందని మాత్రమే అనుకుంటున్నాను. ఇవాళ నన్ను మధ్యవారధిగా పెట్టింది, అంతే మాట్లాడడానికి నాకుగా ఇబ్బంది. అయితే సూత మహాముని సౌనక మహామునులు చూసి ఇలా అన్నారు, ఓ మునీశ్వరులారా, మనకి ఇది కలియుగము. ఈ కలియుగంలో అనేక సమస్యలు, ఈ సమస్యలు నివారణ చెందడానికి ఏదైనా ఒక వ్రతాన్ని తెలియజేయమని. అయితే ఆ సూత మహాముని తెలియజేస్తున్నట్ట, ఒకానొక సమయంలో పార్వతీదేవికి కైలాసంలో అనేక మునివరులతో కూడి ఉండగా ఒక వ్రతాన్ని ఆయన ఉపదేశం చేశాడు. అదే వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతము ఆమె అడిగింది, కాత్యాయని అడిగింది, ఎవరంటే శివ, ఎవరు ఈ వ్రతాన్ని చేశారు? పరమేశ్వర, చేశారా ఎవరైనా? దాఖలాలు ఉన్నాయా? మాకు ఏదైనా కూడా ఏంటంటే మాకు ప్రూఫ్ కావాలి. అంటే ప్రూఫ్ అప్పటి నుంచే మొదలైంది. అందుకని ఇప్పుడు మన హిందూ ధర్మానికి ప్రూఫ్ ఉందా లేదా, రాముడు ఉన్నాడా లేదా అంటే ప్రూఫ్ ఎక్కువ పార్వతీదేవి మొదలుపెట్టేసింది. అడుగుతారు బాబు, కలియుగంలో మీరు అన్నిటికీ రెడీగా ఉండండి, మీరు ఆన్సర్ చేయాలి అని చెప్పడానికి. అప్పుడు ఆయన చెప్పాట, ఓ కాత్యాయని, ఇది కుండిన నగరంలో చారుమతి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చక్కగా అణుకువగా ఉండి అత్తమామలకి సేవ చేస్తూ నిత్యము సత్యాన్ని పలుకుతూ శాంతముగా సమాధానం చెప్తూ అందరికీ మంచి చేయాలి అనే ఉద్దేశంతో నిత్యం మహాలక్ష్మి ఆరాధన చేస్తూ మహాలక్ష్మి అనుగ్రహానికై ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఆవిడ నిత్య సేవలు, అంటే ఇంటి ముందు చక్కగా పేడ జల్లి, మనకి జరగడం లేదు, పేడ జల్లుకొని చక్కగా ముగ్గులేసుకొని ఇల్లంతా అలికి గోమయంతో అక్కడంతా కట్టెలు పొయ్యి, మన గ్యాస్ పొయ్యి, మనకున్న పొయ్యి దగ్గర ఒక చిన్న ముగ్గు, ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు, బయట దీపం, గుమ్మం బయట దీపం, గుమ్మం లోపల దీపం, ఇది పెట్టాలి. అయితే మనం అందరూ ఏం చేస్తాం, దేవుడి దగ్గర ఒక దీపం పెడతామండి, గుమ్మం బయట ఒక దీపం పెట్టాలి, దేవుడి దగ్గర ఒక దీపం పెట్టాలి, గోవు దగ్గర ఒక దీపం పెట్టాలి, మనం వంట చేసే దగ్గర ఒక దీపం పెట్టాలి, ఇంటి మధ్యలో ఒక దీపం పెట్టాలి. ఇలా 5 దీపాలు మనం పెడతాం. ఈ దీపాలు 5 దీపాలు ఎందుకు అంటే కనుక మనం పంచ ప్రాణాలతో భూమి మీదకి వచ్చాం. మనలో ఉన్న పంచ ప్రాణాన్ని మనం అన్నింటి చోట వెలిగిస్తూ ఆ మహాలక్ష్మిని నట్టింట ఆహ్వానం చేస్తుంది. మహాలక్ష్మి తేజస్వరూపిణి కాబట్టి ఆవిడ దీపంలో ఉంటుంది కాబట్టి సంధ్యాకాలంలో ఆ దీపాన్ని వెలిగించి మన ఇంట్లో ఉండే, మన మనసులో ఉండే, మన బుద్ధిలో ఉండే చీకట్లని పారద్రోలి ఆ మహాలక్ష్మిని పూర్తిగా ఆహ్వానిస్తూ జ్ఞానాన్ని ప్రసాదించమని, వెలుగుని ప్రసాదించమని, అలాగే పరమాత్మని చూసే శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాం. అసలు మనం మహాలక్ష్మిని ఆరాధన చేసేది ఎందుకు అంటే పరమాత్మని పొందడానికి మాత్రం. అయితే మనం రకరకాల రూపాల్లో ఆవిడని రకరకాల విధాలుగా అనుకుంటాం కాబట్టి ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుందని మన మనసు ఏదో విధంగా పరిగెడుతూ ఉంటుంది. అది సర్వసామాన్యం. అయితే ఆ అమ్మాయికి ఒకరోజు కళలో మహాలక్ష్మి కనిపించి, నేను వరలక్ష్మి, నాకు నీ శౌచము, నీ అనుకూలన అన్నీ నచ్చాయి కాబట్టి నేను నిన్ను అనుగ్రహించాలని అనుకుంటున్నాను, నాకు వ్రతం చేయి అని చెప్పింది. వ్రతము అంటే ఏంటి? మళ్ళీ చేసేది వ్రతం, మళ్ళీ చేసేది వ్రతము. మనము అందుకని వ్రతములో సంచార కలశాన్ని పెడతాం, విగ్రహ రూపాన్ని పెడతాం. విగ్రహ రూపాన్ని పెడితే అది పూజ అవుతుంది, వ్రతం అవుతుంది. ఏదైతే కలశం పెట్టి చేస్తామో అది వ్రతం అవుతుంది. ఎందుకు అంటే నెక్స్ట్ మళ్ళీ ఉద్వాసన చెప్తాం. విగ్రహానికి ఉద్వాసన చెప్పడం ఉండదు కాబట్టి ఉద్వాసన లేని తీయని పూజ అంటాము.
ఉద్వాసన ఉన్న క్రియని వ్రతము అంటాం. అందుకని ఇది కలసారాధనతోటి మంత్రపోక్షంగా యమున, గంగా, గోదావరి, కృష్ణ ఎన్ని నదులు ఉన్నాయో అన్ని ఆహ్వానం చేసి ఆ నదుల యొక్క జలాలు ఇందులో ఉన్నాయని మంత్రపోక్షంగా మనం చేసి నమ్మకం నమ్మి ఆరాధన చేస్తాం. అంటే మీ ముందు వరలక్ష్మీదేవి వచ్చిందా పక్క కదా, మీరు నమ్మితేనే నేను దగ్గరికి వచ్చినట్టు, లేకపోతే రాను. ఇప్పుడు నమ్మేస్తారా? ఎందుకు అని అంటే కనుక యద్భావం తద్భవతి. మీ భావనలో లేనిది మీకు సిద్ధించదు, మీ భావంలో ఉన్నది మీకు సిద్ధిస్తుంది. మనం పూజ చేసుకునే వరకు రకరకాల కోరికలు అనుకుంటాం, కానీ ఆ పూజ చేసుకునే సమయం